అందరికీ నమస్కారం. కుంచి కవర్లకి స్వాగతం. నేను రవిశేఖర్. ఈ ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకం గురించి, అలాగే ఎందరికో ఇష్టమైన ఒక ప్రదేశం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆ ప్రదేశం ఏమంటే విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఇక్కడ చాన్నాళ్ళు అక్కర్లేదు, కొద్ది రోజులుంటే చాలు. వైజాగ్ వాళ్లే కాదు, పోర్టు, షిప్ యార్డు, రైల్వేసు, స్టీల్ ప్లాంటు, ఇలాగా వైజాగ్లో ఉన్న ఎన్నో సంస్థల్లో, కర్మాగారాల్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వైజాగ్తో ప్రేమలో పడిపోతారు. ఇక ఇక్కడే పుట్టి ఇక్కడ స్కూళ్ళలో ఏవిఎన్ కాలేజ్ అనండి, ఆంధ్ర యూనివర్సిటీ అనండి, ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోవచ్చు. అయినా సరే మన వైజాగ్ అంటే అనేకమైన మధురమైన జ్ఞాపకాలు, దృశ్యాలు మదిలో కదిలాడతాయి. బీచ్లో గంటల తరబడి గడిపే ప్రజలు, పిల్లలు, జంటలు, డాల్ఫిన్ స్నోస్, లైట్ హౌస్లను చూస్తూ గడిపేసే జనం, ఫోటోగ్రాఫర్లు, రచయితలు, కవులు ఎందరో విశాఖపట్నం ప్రేమికులు ఉంటారు. అలాంటి విశాఖపట్నం చరిత్ర ఓ పుస్తకంగా పబ్లిష్ అయింది అంటే చాలా ఆసక్తి కలుగుతుంది కూడా. వెంటనే చదవాలని, ఇక్కడి చరిత్ర తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. నాకు అలాగే అనిపించింది, ఆసక్తి కలిగింది. హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం పేరు వినగానే ఇక ఆ పుస్తకం రాసిన వారు నవులూరి వెంకటేశ్వరరావు గారు విశాఖపట్నంలోనే ఉంటున్నారని తెలిసిన వెంటనే ఆయన్ని కలవకుండా ఉండలేకపోయాను. ఈయన కథారచయిత కూడా. నిర్హేతుకం అనే కథా సంపుటి కూడా పబ్లిష్ చేశారట. ఇక్కడ పోర్ట్లోనే పనిచేసి రిటైర్ అయ్యారు. విశాఖకు హార్బరు, పోర్టు, రైల్వేసు ఒకప్పుడు పెద్ద ఎత్తున జనానికి ఉపాధి కల్పించిన ధామాలు. అందరిలాగానే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ పెంచుకుని దీని చరిత్ర ఏమిటి, ఖచ్చితంగా ఇక్కడ గొప్ప గొప్ప మూలాలు ఉండాలి అని తన పరిశోధన ప్రారంభించారు వెంకటేశ్వరరావు గారు. నేను కూడా ఒక వలసపక్షిని. అయితే నేను 1966లో నా 17 ఏళ్ల వయసు అయిన తర్వాత ఇక్కడ చదువుకుందాము అంటే నేను ప్రీ యూనివర్సిటీ కోర్సు బెజవాడలో చదివాను. 3rd క్లాసు మోడరేట్ మార్క్స్తో పాస్ అయ్యాను. చాలా పెద్ద ఆశ మాత్రం ఎక్కువ ఉండేది ఆ వయసులో. ఇక్కడ వచ్చేసి నేను ఏదో పెద్ద చదువుదామని చెప్పిన ఇక్కడికి వస్తే ఒక ఏవిఎన్ కాలేజ్ ఒకటే ఉండేది, ప్రభుత్వ కళాశాల. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాకు సీటు ఇవ్వడానికి నా దగ్గర 150 రూపాయలు ఫీజు కట్టడానికి డబ్బులు లేక నేను చదవడం మానేశాను. ఆ తర్వాత ఒక 6 నెలలతో అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నా పేరు వాళ్ళు రిజిస్టర్ చేస్తే అప్పుడు ఎవరో మార్పుడు ఉండేవాడు ఆ ఎక్స్చేంజ్ ఆఫీసర్. ఆయన 6 నెలల తర్వాత మీరు వచ్చి ఎవరికైనా కనుక కాల్ లెటర్ రాకపోతే మా దగ్గరకు వచ్చి చెప్పండి అని చెప్పాడు. అప్పుడు మేము వెళ్తే మమ్మల్ని ఆ తర్వాత సరే ఇలాగ మరి రాలేదు నా కార్డు, 6 నెలలో 7 నెలలు అయింది, మీరు కలవమని చెప్పారు కాబట్టి కలిశాను అంటే నేను కలిసిన తర్వాత ఒక నెలకో 2 నెలలకో నా కార్డు పంపించాడు. అది ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో అక్కడ గుమాస్తాగా ఒక కార్డు పంపించాడు. అలా సామాన్యంగా ఒక పోర్టు గుమాస్తాగా చేరిన వెంకటేశ్వరరావు ఒక అసామాన్యమైన పుస్తకాన్ని, చరిత్ర పుస్తకాన్ని అద్భుతంగా రాసిన ఆథర్ అయ్యారు. రచయితకు అనేకమైన ఆలోచనలు. విశాఖకు కనీసం 2000 సంవత్సరాల చరిత్ర ఉండాలి. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ తమ కార్యకలాపాలు ఆరంభించిన 17వ శతాబ్దం నుంచి కొద్దో గొప్పో వైజాగ్ పట్టణం పేరు చరిత్ర పుటల్లో, రికార్డుల్లో ఉటంకించబడుతూ వచ్చింది. కానీ 11వ శతాబ్దానికి చెందిన ద్రాక్షారామం శాసనం బట్టి అంతకు ముందు నుంచే ఈ ప్రాంతంలో కథ మొదలవ్వాలి. అయినా సముద్రం ఎప్పటిది అంటే, ఏ కాలానికి చెందింది అంటే, డాల్ఫిన్ స్నోస్ ఉనికి ఎప్పటినుంచి అంటే ఏం చెబుతాం? మరొటువంటప్పుడు ప్రకృతి సిద్ధమైన, సహజమైన ఇక్కడి హార్బర్ వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా ఉన్నారా అంతకుముందు వాళ్ళు? యుద్ధాలు, రక్తపాతం మాత్రమే చరిత్రలో ప్రస్తావించే సంఘటనలు, గుర్తించే ప్రామాణికాలు అంటే బహుశా 1689లో ఔరంగజేబు, 1757లో బుస్సీ ఆక్రమణల వల్ల వైజాగ్ పట్నం ఓ ప్రముఖ సముద్ర వాణిజ్య తీరం అన్న విషయం చరిత్రలో లిఖించబడింది అని చెప్పుకోవచ్చు. రచయిత ఇక్కడి చారిత్రక మూలాలు వెతకడం ప్రారంభించి ఇంగ్లీషు వారి రికార్డులు, తామ్రపత్రాలపై నిక్షిప్తమైన వివరాలు, ద్రాక్షారామం, సింహాచలం, శ్రీకూర్మం దేవాలయాల్లో శిలాశాసనాలు పరిశోధించి పుస్తకం చివరిలో ఉటంకించినట్టుగా 204 రిఫరెన్స్లు స్టడీ చేసి
ఇంచుమించు 3 ఏళ్ల కాలం పరిశోధించి శ్రమించి ఈ పుస్తకాన్ని ప్రజలకి ప్రజాశక్తి పబ్లిషర్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. ఒకప్పటి మద్రాస్ ప్రభుత్వ ప్రెస్, అదే ప్రభుత్వ కేంద్ర ప్రెస్ ఇప్పుడు, దాని నుంచి వెలువడిన డైరీ అండ్ కన్సల్టేషన్ బుక్ ఆర్కైవ్స్, ఇతర ప్రముఖ చరిత్రకారుల పుస్తకాలు, గీతా ప్రెస్ వారి రామాయణ గ్రంథం కూడా రచయిత పరిశీలించినట్టు తెలుస్తోంది. అసలు విశాఖపట్నానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇంగ్లీషు వాళ్ళకి ముందు, అంటే 17వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతాలని పాలించిన రాజులెవరు? ఇక్కడి వాణిజ్య సంభావ్యం ఎట్టిది? ఇక్కడ అంతర్జాతీయంగా సముద్ర మార్గం ద్వారా రోమ్ వంటి మహానగరాలతో సంబంధాలుండేవా? ఆశ్చర్యం గొలిపే విషయాలు, ఆధారాలు, సహజ సిద్ధమైన వనరులు ఎటువంటివి? పరిడవిల్లిన ధర్మాలేవి? బౌద్ధం, శైవం, వైష్ణవం, ఇలా అనేక కోణాల్లో విశాఖపట్నాన్ని దర్శింపజేస్తుంది ఈ పుస్తకం. మొత్తం మీద కళింగాంధ్ర, ఆంధ్ర మ్యాప్ని మన ముందు పరిచి అందులో విశాఖని మనకు పరిచయం చేశారు రచయిత. పురాణ ఇతిహాసాలు, భౌగోళిక చారిత్రక ఆధారాలు, ఆధునిక వివరణలతో సహా డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఉంది ఈ పుస్తకంలో. వెంకటేశ్వరరావు గారిని కలిసినప్పుడు అడిగాను, ఎంతవరకు వెనక్కి వెళ్ళి విశాఖ చరిత్ర కోసం వెతికారని. అప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూ అన్న మాటలు బట్టి 4వ శతాబ్దంలో ఎరండపల్లి అనే గ్రామం, అదే యారాడపల్లి లేకపోతే యారాడ, విశాఖ ప్రాంతమని, విశాఖ అనే పేరు మొదటిగా ద్రాక్షారామం శివక్షేత్రంలో ఉన్న శిలాశాసనంలో ప్రస్తావించారని ఆయన చెప్పారు. తూర్పు చాళుక్య రాజవంశీయుడు శక్తివర్మ వారణాసి వెళుతూ ఇక్కడ మకాన్ చేసినప్పుడు ఈ ప్రాంతం సముద్ర తీరం పట్ల ఇష్టం ఏర్పడి తమ కులదైవం విశాఖేశ్వరుడికి ఇక్కడ తీరంలో తీర్థపురాళ్ళ దగ్గర గుడి కట్టించాడని, అందుకు దీన్ని విశాఖపట్నం అని పిలుస్తారనే వాదనతో రచయిత ఏకీభవిస్తూ పేరుకు సంబంధించిన ఇతర వాదనలు కూడా ప్రస్తావిస్తూ పూర్తిగా ఒక చాప్టర్ కేటాయించారు. తూర్పు చాళుక్యులు పిఠాపురం, వేంగి, రాజమహేంద్రవరం రాజధానులుగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించారు. క్రీస్తు శకం 999లో శక్తివర్మ పాలనలో విశాఖ ఉండేదట. ఇప్పటి లాసన్స్ బే నుండి బయలుదేరి కోస్టల్ బ్యాటరీకి చేరుకునే దగ్గర ఈ గుడి ఉండవచ్చని రచయిత అభిప్రాయం. అయితే తరువాతి కాలంలో, అంటే 1700వ సంవత్సరంలో ఊరిని ముంచెత్తిన తుఫానులు, ముందుకు పొడుచుకు వచ్చిన సముద్రం కారణంగా గుడి కనుమరుగై ఉంటుందని రచయిత చెబుతున్నారు. ఈ విషయంలో ప్రొఫెసర్ ఈవి గంగాధరం గారు చేసిన కృషి బహు ప్రశంసనీయమని రచయిత ప్రముఖంగా చెబుతారు. ఈ ఊరు విశాఖపట్నం అని, 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళపట్నం అని, అంతకుముందు ఎరండపల్లని పిలువబడేదనే వాదనలు మనకి కనిపిస్తున్నాయి. ఈ కులోత్తుంగ చోళుడి కాలంలో దీనికి కులోత్తుంగ చోళపట్నం అని పేరు మార్చినట్టుగా అర్థమవుతున్నది. ఏది ఏమైనా మన హార్బరు నిర్మాణం కథ కమామీషు, సిటీలో చారిత్రక చర్చిలు, ఓల్డ్ సిటీ ప్రాంతాలు, లైట్ హౌస్, వీటన్నిటి గురించి చదువుతున్నప్పుడు మన వైజాగ్ గురించి గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడ పరిశ్రమలు ఎంతమందికి ఉపాధి కల్పించాయి కదా. వైజాగ్ అనగానే టక్కున ఎవరికైనా గుర్తొచ్చేది హార్బర్. 1925లో ఇది మేజర్ పోర్టుగా తయారవడానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. బెంగాల్ నాగ్పూర్ రైల్వేతో సంయుక్తంగా ఈ అతి పెద్ద నిర్మాణం చేపట్టింది. 1933 వరకు నిర్మాణ పనులు సాగాయి. ఆ ఏడాది అక్టోబరు 7న, అంటే 1933 అక్టోబరు 7న ఈ పోర్ట్లో ప్రవేశించిన మొట్టమొదటి ఓడ పేరు జలదుర్గ. రచయిత హార్బరు ఆవిర్భావానికి బిఎన్ఆర్ చీఫ్ సర్ ట్రెవెరిన్ రాష్లీ విన్, ఆయనకి మొత్తం క్రెడిట్ ఇచ్చారు. దానికి చిహ్నంగా ఈ సబ్జెక్టుకు సంబంధించిన చాప్టర్కు సర్ ట్రెవెరిన్ రాష్లీ విన్స్ బేబీ అని టైటిల్ కూడా పెట్టారు. నెక్స్ట్ పాయింట్ చెప్తాను మీకు. అప్పుడు ఏమైంది, ఈ రైల్వే బోర్డులో పనిచేసే ఆయన గురించి ఒక చాప్టర్ పెట్టాను నేను. ఆయన అంటే దేవుళ్ళ నాకు కల్పించి, అది ఎక్కడ దొరికింది నాకు, మా పోర్టు వాళ్ళకు కూడా తెలియదు. ఇది ఆ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే డిస్కస్ చేశారు. ఏది పోర్ట్ కట్టిన తర్వాత 1930లో బ్రిటిష్ ఇంజనీర్స్, యాష్, ఇలాంటి వాళ్ళందరూ, రాటన్బెర్రీ, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఆ బ్రిటిష్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఉంటుంది లండన్ లో, ఆ పేపర్ చూసి నేను పోర్ట్ గురించి రాశాను. ఆ పేపర్ తెప్పించి. నిజానికి 1858లోనే బ్రిటిష్ వారు హార్బర్ నిర్మాణానికి సర్వే చేశారని రచయిత చెబుతున్నారు.
1850 1854 మధ్యకాలంలోనే ఇక్కడ సముద్రం ద్వారా చెప్పుకోదగ్గ వాణిజ్యం అయిందట. విజయనగరం మహారాజులు అలాగే ఇక్కడ ఉండే జిఎల్ నరసింహం అనే ఒక జమీందారు కూడా హార్బర్ నిర్మాణానికి తమ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారట. సర్ ఆర్థర్ కాటన్ కుటుంబంతో సహా డాల్ఫిన్ స్నోస్ మీద నివాసం ఉండేవాడని, ఈ తూర్పు తీరం ఇండియాకి ప్రవేశద్వారం అవడానికి అన్ని విధాల అనుకూలమని, ప్రకృతి సిద్ధమైందని కాటన్ అభిప్రాయపడ్డట్టు ఇందులో ప్రస్తావించారు. అందుకే భీమునిపట్నం కంటే వైజాగ్ మెరుగైన పోర్ట్ అయ్యింది. లోడింగ్ అన్లోడింగ్ పనులకు సానుకూలమైన నిలకడగల సముద్ర తీరం అవడం వల్ల. 1912లో రాజా ఏవి జగ్గారావు చేసిన కృషి, ఆంధ్ర ప్రావిన్షియల్ కాంగ్రెస్ హార్బర్ కోసం, అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం చేసిన కృషి కూడా రచయిత ఈ పుస్తకంలో రికార్డ్ చేశారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమకారులు కూడా హార్బర్ నిర్మాణం కోసం తీర్మానాలు చేయడం జరిగిందట. మొదటి ప్రపంచ యుద్ధం 1914 1918 మధ్య హార్బర్ నిర్మాణం మరింత జాప్యం అవడానికి కారణం. కలకత్తా మద్రాస్ మధ్య కోస్తా తీరంలో వైజాగ్ హార్బర్, దానికి అనుసంధానంగా రైలు కనెక్టివిటీ వాణిజ్య అభివృద్ధికి, ఎకనమిక్ గ్రోత్కి దోహదపడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ట్రాన్స్పోర్టేషన్కి రైలు సౌకర్యం రాకముందు, వైజాగ్ హార్బరు పూర్తి స్థాయి పనిచేయకముందు మాత్రం పార్వతీపురం, ఒరిస్సా, జైపూరు ఇటువంటి ప్రాంతాల నుంచి విజయనగరం మీదుగా భీమిలీకి ఎక్కువగా సరుకు వెళ్ళేదట. ఓడలకి ఈ లోడింగ్ కోసం వాటి కోసం ఉన్నాం. శాతవాహనుడు ఆంధ్రదేశాన్ని పాలించినప్పుడు, అంటే 3వ శతాబ్దంలో విశాఖ ప్రాంతానికి రోమ్ కూడా సముద్ర వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న విషయం 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధారామం, తొట్లకొండలో లభించిన రోమన్ నాణాలు, శాతవాహన కాలానికి చెందిన నాణాలు చూస్తే తెలిసిందట. విశాఖ భీమిలి దారిలో తొట్లకొండ, అలాగే మధురవాడలో బావికొండ, భీమిలి దగ్గరలో పావురాల కొండ, ఇవన్నీ బౌద్ధారామాలు. ఇక్కడ బౌద్ధ భిక్షువుల సంచారానికి సాక్ష్యాలు. బౌద్ధ ప్రచారం, బౌద్ధుల సంచారం, సముద్ర వాణిజ్యం ఒకదానితో ఒకటి కలిసిమెలిసి జరిగాయన్నది, రెంటికి దగ్గర సంబంధం ఉందన్నది చరిత్ర చెబుతోంది. అంతేకాదు సింహాచలంలో లభించిన శాసనాలు, ఇతర శాసనాల ద్వారా తెలుస్తున్నది ఏమంటే 1090, 1180, 1200 ఇంకా 1250 సంవత్సరాల్లో శ్రీలంక, బర్మా, థాయిలాండ్ దేశాల్లో వాణిజ్యం ఇక్కడి నుంచి జరిగిందని కొన్ని శాసనాలు తమిళం, మలయాళంలో కూడా ఉన్నాయట. వాటి ద్వారా తెలుస్తోంది. ఇక విశాఖపట్నం అనగానే సింహాచలం ఒక ప్రసిద్ధ క్షేత్రం అందరికీ గుర్తొస్తుంది. తూర్పు గంగా రాజవంశీకుడైన లంగుల నరసింహుడు ప్రధాన మండపం నిర్మించాట. ఇతడు 1237 1263 మధ్యకాలానికి చెందిన ఒరిస్సా రాజు. సింహాచలంలో 1421 తేదీతో ఉన్న ఒక శాసనం ద్వారా ఈ గంగారాజుల అధికార ప్రతినిధి పరశురాముడు అనే ఆయన ఇక్కడ కోట నిర్మించుకొని ఉండేవాడని, ఇది ఓల్డ్ సిటీలో కోట వీధిలో కానీ పాత లక్ష్మీ టాకీస్ దగ్గర కానీ అయ్యి ఉండాలని రచయిత అనుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన 2 నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి. రెండోది అహోబిలం. ఇక్కడ కప్పస్తంభం కింద సంతాన గోపాలస్వామి యంత్రం ఉందని, ఈ స్తంభాన్ని కౌగులించుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారని ఇక్కడ వారి నమ్మకం. ఇక్కడ సుమారు 525 శిలాశాసనాలు ఉన్నాయి. విజయనగరం పూసపాటి రాజులు ఈ ఆలయానికి ధర్మకర్తలు. ఈ ఆలయానికి 400 ఎకరాల భూమి ఇచ్చారు. రామానుజుడు ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో దర్శించాడని, అప్పటి నుంచి బహుశా ఇక్కడ తమిళ పద్ధతులు కూడా అమల్లోకి వచ్చాయని రచయిత అభిప్రాయం. అలాగే కొన్ని క్రతువుల పేర్లు తమిళ భాషలో ఉన్నాయట కూడా. అప్పటి నుంచి శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతులు కూడా ఇక్కడ పాటించడం జరుగుతోంది. అయితే ఒరియా వారి పండుగలు కూడా ఇక్కడ కనిపించడం మనకి అర్థమవుతోంది. ఏంటంటే ఈ ఒరిస్సా ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తోందన్నమాట. అంతకుముందు ఇది శైవక్షేత్రం అనే వాదన కూడా ఉందిట. అందుకు తగ్గ ఆధారాలు కూడా రచయిత ప్రస్తావించారు. మన్యవీరులనే ట్రైబ్ రామానుజుడు రాకమునుపు ఇక్కడి దైవాన్ని కొలిచేవారని, అలాంటి వాదన ఉండడం వలన
ఈ తెగవారి తరఫున ఇప్పటికీ చందనోత్సవం అప్పుడు అర్ధరాత్రి పూట ఆలయంలోకి వెళ్ళి పూజలు చేస్తారట వీళ్ళు. అలాగే తూర్పు కాపుల తరఫున కూడా చందనోత్సవంలో పాల్గొనే ఒక సాంప్రదాయం, వాళ్ళు కూడా పాల్గొనే సాంప్రదాయం ఇక్కడ ఉందిట. అంతేకాదు సింహాచలం మీద బౌద్ధ ఆనమాలు, బౌద్ధ ధర్మం యొక్క ఆనమాలు కూడా కనిపిస్తున్నదని బౌద్ధం మీద పరిశోధన చేసిన వారు వాళ్ళ వాదనలు కూడా వినిపిస్తూ ఉంటారు. సింహాచలం కొండతో పాటు తొట్లకొండ, కంబాలకొండ, ఋషికొండ, కైలాసగిరి, దగ్గరలో అనకాపల దగ్గరగా ఉన్న బొజ్జనకొండ, ఇంకా తిరుపతి, అలాగే శ్రీశైలం క్షేత్రాల విశేషాలు, వాటికి ఉన్న భౌగోళిక, పౌరాణిక, ఇతిహాసాల రిఫరెన్సులతో సహా రచయిత దీంట్లో చాలా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. ఇక ఇక్కడ పురాతనమైన చర్చిలు కూడా ఉన్నాయి. నిజానికి 1641, 1646 మధ్యకాలంలో డచ్ వారు ఇక్కడికి దగ్గరలో ఉన్న భీమిలీలో, ఇంకో సముద్ర తీర పట్టణమైన మచిలీపట్నంలో చర్చిల నిర్మాణం చేపట్టారట. ఆ తర్వాత పోర్చుగీస్ వారు క్రైస్తవ మత వ్యాప్తి చేపట్టారు. ఇంగ్లీష్ వారు మాత్రం మొదట వ్యాపార కార్యకలాపాలకే పరిమితమయ్యి ఇక్కడ వారి విశ్వాసాల జోలికి పోలేదట. తర్వాత ఇక్కడ మిషనరీ స్కూళ్ళు కట్టడం ప్రారంభించారు వారు కూడా. అలా 1 ఆగస్టు 1805లో మొదటి ఇంగ్లీషు స్కూలు ఇక్కడ ఆరంభమైంది. మొదట ఇక్కడ ఉండే ఈ కాస్త మర్యాదస్తులైన బ్రాహ్మణ కుటుంబాలు, కాస్త ఎఫ్లూయెంట్ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అక్కడ ఇంగ్లీష్ చదువు కోసం చేరడం జరిగిందట. అప్పటి నుంచి 1825లో ఇక్కడ 12 స్కూళ్ళు, ఆ సరికి 12 స్కూళ్ళు తయారయ్యాయి. ఆడపిల్లల కోసం ఒకటి, అలాగే ఈ సైనికుల పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం, అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళ పిల్లల కోసం, ఇలా చాలా నెలకొల్పడం జరిగింది. ఇంకా మరో 3 అనాథ పిల్లల కోసం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు విశాఖ టౌన్లో, అలాగే చుట్టుపక్కల ఇలా ప్రారంభమై మొత్తం మీద 15 దాకా తయారయ్యారట. 1835 సరికి బాలికల కోసం బోర్డింగ్ స్కూల్ కూడా ప్రారంభమైందని, తీవ్రమైన క్షామం ఉన్న రోజుల్లో 60 నుంచి 100 మంది పిల్లల వరకు ఈ హాస్టల్ వసతి ఆశ్రయం కోసం అక్కడ చేరారని కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో బైబిల్ తెలుగులోకి అనువదించడం కోసం, క్రైస్తవ మత ప్రచారం కోసం ఇక్కడ ప్రయత్నాలు జోరుగా సాగాయని రచయిత అంటున్నారు. తెలుగు వచ్చిన మరాఠీ బ్రాహ్మడు సుబ్బరాయర్ అనే ఆనందరాయుడు ఇందుకు బాగా ఎక్కువగా సహకరించారట. ఈయన కన్నడ దేశం నుంచి ఇక్కడికి వచ్చారట. అతను బాప్టిజం కూడా స్వీకరించాడని రచయిత అంటున్నారు. 1836 సెప్టెంబర్లో ఇక్కడి ఓల్డ్ టౌన్ స్కూల్ గేట్ దగ్గర మొట్టమొదటి ప్రొటెస్టెంట్ చాపల్ నిర్మాణం రెవరెండ్ జేడబ్ల్యూ గార్డన్ అనే ఆయన ఆధ్వర్యంలో జరిగింది. 200 మంది కూర్చొని ప్రార్థనలు చేసేందుకు వీలు పడేటట్టు ఈ నిర్మాణం జరిగిందట. ఈ సంవత్సరంలోనే ఒక ప్రాంతీయ ఇంగ్లీష్ స్కూల్ కూడా ఆరంభించారని, దానికి ఆర్థిక సహాయం ఈ పక్కనే ఉండే విజయనగర రాజులు అందించారని రచయిత రికార్డ్ చేస్తున్నారు. 1840లో ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా ప్రారంభించి స్కూళ్ళ పుస్తకాల కోసం అలాగే క్రైస్తవ సాహిత్యం ప్రింట్ చేసేయడానికి ఇక్కడ ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇదే కాలంలో పోర్చుగీస్ వారు క్యాథలిక్ మిషనరీ చర్చిలు అభివృద్ధి చేసుకున్నారు. హిందూ సముద్రం మీద పట్టు సాధించిన పోర్చుగీసు రాజు మొదట గోవా గుండా మన దేశానికి వారి దేశస్థుల్ని పంపించాడు. కాలక్రమేణా వాళ్ళు విశాఖ వరకు చేరారు. మొదట 1770లో పోర్చుగీస్ వ్యాపారి ఇక్కడ ప్రస్తుతం కనక మహాలక్ష్మి ఆలయం దగ్గర ఉండే వీధిలో తన స్వగృహాన్ని మిషనరీకి ఇవ్వడం జరిగిందట. ఆ తర్వాతి కాలంలో అది క్యాథలిక్ చర్చిగా మారడం జరిగింది. 1828 నుంచి 1849 కాలంలో వీరు కూడా ఇక్కడ వ్యాప్తి చెందారు. ఇప్పుడు రోజ్ హిల్గా పిలువబడుతున్న పోర్ట్ ఏరియాలోని చర్చిని డాక్టర్ జీన్ మ్యారీ టిసోట్ డెవలప్ చేశారట. ఇతనే లోకల్ ప్రజలకి స్థలం ఏర్పాటు చేసి వాళ్ళు సాగు చేసుకుంటూ బతకడానికి ఏర్పాటు చేశారట కూడా. అవే ఇప్పుడు మనం చూస్తున్న జ్ఞానాపురం, కొత్త వలస క్రిస్టియన్ సెటిల్మెంట్లు. గుజరాత్, బెంగాల్ గుండా డచ్ వారు ప్రవేశించి 1616లో భీమిలి చేరారు. గోల్కొండ నవాబు ప్రాపకం సంపాదించి వీరు బియ్యం ఎగుమతుల కోసం ఇక్కడ ఓ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. డచ్ భవనం
ఇప్పటికీ 400 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది ఇక్కడ. ఫ్రెంచ్ ఇండియా కంపెనీ 1668లో కొచ్చిన్లో మన దేశంలోకి ప్రవేశించింది. సూరత్కు ప్రయాణించింది. క్రమంగా పాండిచ్చేరిలో వారు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఫ్రెంచి వారి ప్రభావం ఇక్కడ బొబ్బిలి యుద్ధం సమయంలో, అలాగే అప్పుడప్పుడు జరిగిన వాణిజ్య ఒప్పందాల్లో అవుపడుతుంది, కానీ అంతకు మించి లేదు. భీమిలీలో డచ్ వారు, వైజాగ్ టౌన్లో మాత్రం ఈ చుట్టుపక్కల ఈ బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు స్కూళ్ళు, చర్చిలు కట్టారు. మొత్తానికి 1887 నాటికి ఇది బిషప్పుల పర్యవేక్షణలో నడుచుకునే ఒక ప్రాంతంగా మారిపోయింది. 17వ శతాబ్దం నుంచి ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న యూరోపియన్లకు ఇక్కడే పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, చివరికి ఇక్కడే మట్టిలో కలిసిపోయారు కూడా. అందుకే పట్టణంలో రెజిమెంటల్ లైన్స్, వాల్టేరు, తెన్నేటి స్క్వేర్, అదే జగదాంబ దగ్గర, అలాగే ఓల్డ్ టౌన్ ప్రాంతంలో కురుపాం మార్కెట్లో వీళ్ళ సమాధులు కనిపిస్తాయి. ఇంగ్లీష్ వాళ్ళు బట్టల ఎగుమతి కోసం 1611లో మచిలీపట్నంలో అడుగుపెట్టి అనేక పరిణామాలు చేసుకున్న తర్వాత అప్పటి గోల్కొండ నవాబులతో సయోధ్యతో మొత్తం మీద 1668 కల్లా వైజాగ్ పట్టణంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీ పెట్టగలిగారు. 1682లో ఆంగ్లేయుల చిన్న సెటిల్మెంట్గా ఉన్న వైజాగపట్నం డచ్ వాళ్లతో, ఫ్రెంచ్ వాళ్లతో, ఢిల్లీ నవాబులతో, స్థానిక జమీందారులతో, రాజులతో అవసరమైనప్పుడు తలపడి, అవకాశం లేనప్పుడు ఒప్పందాలు చేసుకుని 1769 సరికి కంపెనీ వారి జిల్లా హెడ్ క్వార్టర్స్గా స్థిరపడింది. ఈ క్రమం అంతా ముఖ్యంగా బుస్సీతో ఆంగ్లేయుల యుద్ధం, అంతకుముందు 1757లో జరిగిన చారిత్రాత్మకమైన విశేషాలు, అలాగే ఫేమస్ బొబ్బిలి యుద్ధం, విజయరామరాజు మరణం తర్వాత ఇంగ్లీషు వారికి చేయూత ఇచ్చిన విజయనగరం రాజు ఆనందరాజు పాత్ర, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో రచయిత తేదీల వారీగా అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా ఉటంకిస్తూ సవివరంగా చెప్పారు. అంటే విజయనగరం రాజుల చరిత్ర కూడా ఇందులో కొద్దో గొప్ప కవర్ అయిపోయిందన్నమాట. అలాగే ఇటు కసింకోట చరిత్ర కూడాను. పనిలో పనిగా భారతదేశంలోకి విదేశీ ప్రవేశాలు, ఆక్రమణలు, దండయాత్రలు, కథలు కూడా వివరంగా తెలియజేశారు. ఈ క్రమంలో డచ్ వారికి, ఫ్రెంచ్ వారికి, ఇంగ్లీషు వారికి జరిగిన వాణిజ్య యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధాలు ఓ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నట్టుగా రచయిత చాలా చక్కగా వివరించారు ఈ పుస్తకంలో. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాలను, అంటే విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు పాలించిన తూర్పు చాళుక్యులు, వారికి కాంచీపురం పాలించిన చోళులకు కలిగిన వైవాహిక సంబంధాలు ఫలితంగా ఏర్పడిన చాళుక్య చోళుల వంశం, 11వ శతాబ్దంలో కులోత్తుంగ రాజుల ప్రభావం, అలాగే 12వ శతాబ్దంలో ఇక్కడ కళింగరాజుల ప్రభావం, వారి వంశీకులైన మత్స్యరాజులు ఇక్కడ అనకాపల్లి దగ్గర వడ్డాదిని రాజధానిగా చేసుకుని పాలించిన కాలం, 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ ఆక్రమణ, ఆ ప్రాంతాలపై మొఘల్ పాలన, అలాగే నవాబుల పాలన, ఆ తర్వాత మనం పైన చెప్పుకున్న యూరోపియన్ దేశీయుల వాణిజ్య విస్తరణ, ఆక్రమణలు, 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు సాగిన బ్రిటిష్ పాలన, ఇలా ప్రతి శతాబ్దంలో విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ప్రతి చారిత్రక విషయం ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు రచయిత నవులూరి వెంకటేశ్వరరావు గారు. తాను చేసిన పూర్తి పరిశోధన, వివిధ అంశాలపై ఉన్న రకరకాల వాదనలు, తను మొగ్గు చూపే వాదనలు, ఆధారాలు, నిర్ధారణ అనే పద్ధతిలో ఈ పుస్తకం రాయడం జరిగింది. అందుకనే ఇది చరిత్ర విద్యార్థులకు, పరిశోధకులకు బాగా పనికొస్తుంది. అయితే దీనివల్ల చాప్టర్లు కానీ, లేకపోతే ఈ పారాగ్రాఫుల నిడివి పెరగడం వల్ల కానీ సాధారణ పాఠకుడు కాస్త సమయం తీసుకుని ఈ పుస్తకం చదవాల్సి వస్తుంది. ఇందులో మొత్తం 16 చాప్టర్లు ఉన్నాయి. మొదటి 3 చాప్టర్లు ప్రధానంగా 17వ శతాబ్దానికి ముందు చరిత్రను కేటాయించారు. అయితే వెనుక చాప్టర్ల నుంచి ముందుకు చదువుకుంటూ వెళితే సామాన్య పాఠకుడికి కొంత సులువుగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చరిత్ర పుస్తకం, చాలా డీప్గా రాసిన చరిత్ర పుస్తకం. బహుశా పుస్తక ప్రచురణ కాలము కరోనా కాలం కాబట్టి ఈ పారాగ్రాఫుల నిడివి, విభజన, అలాగే కొద్దిగా అక్కడక్కడ అచ్చుతప్పుల విషయాల్లోని ప్రకాశకులు, పబ్లిషర్స్, మన ప్రజాశక్తి వారు కొంచెం శ్రద్ధ తీసుకునే అవకాశం తక్కువగా ఉండొచ్చు.
అలాగే రచయిత ప్రచురించిన డాక్యుమెంట్స్, యథాతథంగా ప్రచురించిన డాక్యుమెంట్స్ కానీ, ఇన్స్క్రిప్షన్స్ని కానీ ఈ మిగతా టెక్స్ట్తో డిఫరెన్షియేట్ చేస్తూ ఒక ఫాంట్ నిర్దిష్టంగా చూపించారు. కానీ ఇంకొంచెం విస్పష్టంగా ఆ ఫాంట్లో ఉండే తేడా కనిపిస్తే బాగుండేదేమో అనిపించింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మలిముద్రణలో తగిన జాగ్రత్త తీసుకుంటారని. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. పుస్తకం వెల 200 ముద్రించారు, కానీ ఈ పుస్తకం మాత్రం వెల కట్టలేనిది. ఏ చరిత్ర ఆచార్యుడికి తీసిపోకుండా రచయిత ఈ పుస్తకాన్ని రాశారని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం పడటం లేదు. ఈ విషయంలో నవలూరి వెంకటేశ్వరరావు గారిని అభినందిస్తున్నాను. ఇది తప్పకుండా కొని పెట్టుకోవాల్సిన పుస్తకం. ఎందుకంటే రిఫరెన్స్ కోసం అప్పుడప్పుడు ఈ పుస్తకాన్ని తిరగేయాల్సి వస్తుంది. తప్పకుండా ఈ పుస్తకాన్ని కొని చదువుతారని అనుకుంటున్నాను. ఇంతసేపు ఈ పుస్తకం గురించిన ఈ పరిచయాన్ని విన్నందుకు చాలా థ్యాంక్స్.